శుభోదయం. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 26 ఆశ్వేజ శుద్ధ చవితి తదుపరి పంచమి శుక్రవారం, విశాఖ నక్షత్రం. మనందరికీ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చి కనువిందు చేయబోతోంది. అమ్మవారు మహాలక్ష్మి అంటే అందరికీ తెలుసు కదా, ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి. అసలైన సౌభాగ్యం ఐశ్వర్యం ఏంటంటే మనందరం భక్తి మార్గంలోకి వెళ్ళి భగవంతుణ్ణి తెలుసుకొని భక్తిగా ఉండడమే. ఈ భక్తిలో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అన్ని ఐశ్వర్యాలు మనకు వచ్చినట్టే లెక్క. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ వర్ణంలో అలంకరణ చేస్తారు, గులాబీ పూలతో పూజిస్తారు. పాయసము, కేసరి, పూర్ణాలు ఇవి నైవేద్యం పెట్టవచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటున్నాయి. తమిళనాడులో ఒకలాగా, మైసూర్లో చాముండేశ్వరికి ఒకలాగా జరుగుతున్నాయి. అందుకనే మనం వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వకుండా భక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లి ఆ లక్ష్మి అందరినీ కాపాడి కరుణించి అందరికీ సౌభాగ్యాలనిచ్చి సన్మార్గంలో ఉంచాలని కోరుకుంటూ, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం.